HDL అండ్ LDL. HDL అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్ గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. LDL అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ బ్యాడ్ కొలెస్ట్రాల్. మనకి కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ తయారవ్వడానికి, వైటమిన్ డి అండ్ ఫర్ డైజెషన్. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా అయినప్పుడు ఆర్టరీస్లో బిల్డ్ అయిపోతాయి, ప్లేక్యూ లాగా, అంటే హార్డ్గా ఫామ్ అయిపోయి బ్లడ్ క్లాట్ ఫామ్ అయితే బ్లడ్ సప్లై ఉండదు మేజర్ ఆర్గన్స్కి. అప్పుడు హార్ట్ స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి ఈ కొలెస్ట్రాల్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు కూడా యంగ్ ఏజ్లోనే లైక్ 25 నుంచి 30, 35 ఈ ఏజ్ గ్రూప్లో రెగ్యులర్గా కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేయించుకుంటూ ఉండాలి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే. అండ్ ఒబిసిటీ ఉన్నవాళ్ళు, ఎక్కువగా డైట్, కొంతమంది ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటుంటారు, ప్రాసెస్డ్ ఫుడ్. సో వీళ్ళు కూడా చెక్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ మనకి చాలా మంచి ఫుడ్స్ ఉన్నాయి హెచ్డిఎల్ ఇంప్రూవ్ అయ్యి ఎల్డిఎల్ తగ్గడానికి. ఎగ్జాంపుల్ క్యారెట్, అవకాడో, బీన్స్, ఆల్మండ్స్, యాపిల్, వాల్నట్స్, ధనియాలు, మెంతులు, ఇవన్నీ రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎక్కువగా ఉన్నట్టయితే అవసరమైతే మీరు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. అండ్ వీటికి హోమియోపతిలో కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.